సాహితీ యోగా 30 డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. మీ అధిక బరువు తగ్గించుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, విక్రమ బేతాళ కథలు చెప్పుకుంటూనే ఉన్నాం కదా ఈ మధ్య. పూర్వం ఇలా కథలోకి వెళ్ళొద్దు. పట్టువదలని విక్రమార్కుడు అక్కడి నుంచి రావాలి, అంతే, అది వినాలి. పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ శ్మశానం లోపలికి నడిచాడు. లోపలికి నడిచి చెట్టు ఎక్కాడు. అక్కడున్న కళేబరాన్ని ఎత్తి భుజాన్ని వేసుకున్నాడు. దిగి నడుస్తున్నాడు. అది ఎంతో దూరం ఉండదు, నడుస్తూనే ఉంటాడు పాపం ఆయన. ఈ కళేబరాన్ని ఆశ్రయించుకుని ఉన్న భేతాళుడు, రాజా నీ ఓపిక మెచ్చుకుంటున్నాను, మార్గాయాసం తెలియకుండా నీకు మంచి కథ చెప్తాను అన్నాడు. పూర్వం మన కుంతల రాజ్యంలో సంగమేశ్వర శాస్త్రి గారని చాలా గొప్ప వైణికుడు ఉండేవాడట. వీణావాద్య నిపుణుడు. ఒక చిన్న ఊళ్ళో ఉండేవాడు. ఆయన ఎందరో శిష్యులకి నేర్పించాడు. దేశ విదేశాల్లో ఆయన శిష్యులు ఉన్నారు, ఎంతమందో. అయితే ఒకనాడు ఒక కుర్రాడు వచ్చాడు. ఇతని పేరు సంతోషవర్మ. వచ్చి మీ దగ్గర వీణావాద్యం నేర్చుకోవాలనుకుంటున్నానంటే ఆయన అన్నాడు, అయ్యా నేను పెద్దవాడిని అయిపోయాను, నా శిష్యులు ఎందరో ఉన్నారు, నువ్వు ఎవరి దగ్గరైనా నేర్చుకో అంటే నాకు కొంత ప్రవేశం ఉందండి. నేను మీ శిష్యుల్లో చాలా గొప్ప గొప్ప వాళ్ళని బోడు మందిని చూశాను, మీ దగ్గర నుంచి పూర్తి విద్యని వాళ్ళు ఎవరూ తీసుకోలే. ఓకే, సగం ముప్పాతిగా తీసుకున్నారు. మీ పూర్తి విద్యను స్వీకరించాలన్న కోరిక నాకు. మొత్తం విద్య అంతా కరతలామలకంగా కావాలి. దానికోసమని నేను మీ దగ్గరకు వచ్చానంటే ఆయన అన్నాడు, అయ్యా ఇంత పెద్దవాడిని నేను నీకు ఎట్లా చెప్పగలుగుతానో, ఎంతకాలం చెప్పగలుగుతానంటే ఎంతకాలమైనా సరే మీ దగ్గరే స్వయంగా నేర్చుకోవాలనుకుంటున్నానంటే ఆ కుర్రవాడి పట్టుదలకి ముచ్చటపడి ఆయన శాస్త్రి గారు వీణావాద్యం నేర్పించడం మొదలుపెట్టారు. ఆయన అనుకున్నట్టుగానే ఆ పిల్లాడికి కొంత మటుకు కాస్త కృతుల వరకు వాయించడం వరకు వచ్చేసరి కదా, ఇంకా గట్టిగా వచ్చినట్టు ఏం కాదు, కృతులు వస్తే వచ్చినట్టు కాదు, అవును, రాగాలాపన వస్తే వచ్చినట్టు. అప్పుడు కూడా వచ్చినట్టు కాదంటున్నారు, ఇప్పుడు ఇంకా రావాలి. వాటిలలో ఏమనంటే ఫైనరీ రావాలన్నమాట రాగాల్లో. అంత మటుకు రాగాలు గుర్తుపట్టడము, కొన్ని పాటలు అవి నేర్చుకున్నాడు. ఈయనకి అనారోగ్యం చేసేసి నేను చాలా బాధపడ్డారు. అయ్యో సంతోషం, నువ్వు ఇంత కావాలని వచ్చావు నాయన, నేను నీకేం చేయలేకపోతా అంటే తెగేడ్చేట అబ్బాయి. విద్య నేర్చుకోలేకపోయాను సాకల్యంగాని. అయితే ఆయన ఏమన్నాడంటే ఎవరు లేకుండా చూసి, అబ్బాయి మా వంశంలో తరతరాలుగా ఒక విచిత్ర వీణ ఒకటి మాకు భగవత్ప్రసాదంగా ఉంది. అదేంటంటే చేతకాని వాడు వాయించినా సరే శృతి చేసి వాయించడం వస్తే, ఇప్పుడు నీకు శంకరాభరణం రాగం వచ్చు, నువ్వు శంకరాభరణం వాయిస్తే అత్యద్భుతంగా అదే పలికేస్తుంది. ఒక తీగ మీదే 3 స్థాయిలు పలుకుతుంది. అది ఒకచోటే నువ్వు వాయిస్తుంటే చాలు. ఓ బాగుంది. ఆ చిత్రవీణ మేమేనాడు వాడింది కాదు, ఎప్పటి నుంచో ఆనుచానంగా వస్తోంది, మాకు తరాల వెంబడి వస్తోంది. నా తర్వాత నా పిల్లలు లేరు కాబట్టి నువ్వే నా కొడుకుగా భావించి ఆ విచిత్ర వీణను నీకు అప్పచెప్తున్నాను అన్నాడు. విచిత్ర వీణ స్వాధీనపరుచుకున్నాడు సంతోష్ వర్మ. కొద్ది రోజుల్లోనే గురుగారు మరణించారు. విపరీతంగా ఏడ్చాడు పాపం. అందరికీ కబురు చేశాడు. వాళ్ళ చుట్టాలు పక్కాలు వచ్చారు. వాళ్ళెవరికి ఈ చిత్రవీణ మీద ధ్యాస లేదు, ఆసక్తి లేదు. ఏనాటిదో పురాతనమైన వస్తువు. వాళ్ళ ఇంట్లో బోల్డని వీణలు ఉన్నాయి, అందులో ఇదొకటి. ఇతను ఈ వీణను మాత్రం తన గదిలో అట్టు పెట్టుకున్నాడు. వచ్చిన శిష్యులు చుట్టాలు అంతా గురుగారి తాలూకు జ్ఞాపకార్థమని వాళ్ళ ఇంట్లో ఉన్న ఎన్నో వీణలని తలా ఒకటి పట్టుకుపోయారు. పట్టుకెళ్ళిన తర్వాత సరే ఏమైంది, అబ్బాయి అక్కడ కూర్చున్న గురువుగారి ఇంట్లో ఉండలేక తన ఇంటికి వచ్చేసాడు. ఆ విచిత్ర వీణని తెచ్చుకున్నాడు. తన దగ్గర ఓ వీణ ఉంది, ఆ విచిత్ర వీణని తెచ్చాడు. ఆ వీణ వాయించాడు. వాకిట్లో కూర్చుని వాయించుకుంటున్నాడు. వాయించుకుంటుంటే ఆశ్చర్యపోయారు, మంత్రముగ్ధులైపోతున్నారు జనమంతా. ఎంత బాగుందో. సంగమేశ్వర శాస్త్రి గారు పోతూ పోతూ తన శక్తిని అంతా ఈ పిల్లాడిలో ప్రతిష్ఠ చేశారు, ఈ కుర్రాడిలో అనుకున్నారు. అక్కడి నుంచి ఆ గ్రామాధికారి విని అతను శిస్తులు కట్టడానికి నగరానికి వెళ్తూ నగరాధిపతికి తెలియజేశాడు, మా ఊళ్ళో ఉన్న కుర్రాడు సంగమేశ్వర శాస్త్రి గారి శిష్యుడు, మహాద్భుతంగా వాయిస్తాడు, రాళ్ళు గరిపోతాయి ఆ అబ్బాయి వాయిస్తుంటే. ఇంకేముంది, రాజుగారు పిలిపించుకున్నారు. ఇక రాజుగారి దగ్గర అయితే ఇంకా అసలు ఆ సభాసదులందరూ అంత మంత్రముగ్ధులైపోవటమే, రాళ్ళు కరిగి ప్రవహించేస్తున్నాయి. ఓకే, ఎంత పేరు వచ్చిందో అబ్బాయికి, చాలా పేరు వచ్చింది. రాజుగారు ఎన్ని ఇచ్చారో అతనికి, ఎంత సొమ్ము వచ్చిందో. వాయించేవాడు కానీ దిగులుగా ఉండేవాడు అబ్బాయి గురుగారు లేకపోవడంతో. సరే వీణలు వాయిస్తూ ఉండేవాడు. సరే రాజుగారు ఏమన్నారంటే, అబ్బాయి మా అమ్మాయి మాళవిక కూడా నువ్వు సంగీతం చెప్పాలి అని అడిగాడు. మా అమ్మాయి నిన్ను ప్రేమించానంటోంది, నీ వీణావాదన వల్ల ఆ అమ్మాయికి నీ మీద మక్కువ ఏర్పడింది, మా అమ్మాయికి వీణ నేర్పిస్తూ మా పిల్లని పెళ్లి చేసుకుంటూ కానీ అన్నాడు.
అనేసరికల్లా ఈ అబ్బాయికి ఏం చేయాలో తెలియలే. మనకా ఏమీ రాదు, ఏదో వచ్చు, మనకు వచ్చింది పెద్ద అద్భుతమైంది కాదు. ఇంకా డల్గా అయిపోయాడు, మొహం దించిపోయింది, కళ్ళ కింద నల్లచారులు వచ్చేసాయి. ఇంటి దగ్గర కూర్చొని దీనంగా ఉండేవాడు. కొద్ది రోజులు అలా గడిచింది. ఆయన శిష్యులు, సంగమేశ్వర శాస్త్రి గారి శిష్యులు ఎక్కడెక్కడెక్కడి నుంచో వచ్చి గురువుగారే వాయిస్తున్నట్టుందని ప్రతి వాళ్ళు కనకాభిషేకాలు చేసేసేవాళ్ళు, చేయించుకునేవాడు. ఇంటికి వచ్చి దిగులు పడేవాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, ఒకరోజు ఎవ్వరికీ చెప్పకుండా వీణని పుచ్చుకుని అడవిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక పెద్ద జలపాతం దగ్గర కూర్చుని బోల్డంతసేపు ఆ వీణ వాయించి చివరికి ఆ వీణని ఆ జలపాతం దగ్గర కొండరాళ్ళకేసి ఫటా 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 కొట్టేసి పగల కొట్టేశాడు. జలపాతంలో బారేశాడు వీణని. వెనక్కి తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చాక రాజుగారికి చెప్పాడు, నేను ఇక వీణ వాయించను, నా వీణ లేదంటే ఇంకొక వీణ తెప్పించి ఇచ్చారు. ఈ అబ్బాయి నేను వాయిస్తే ఏమవుతుందో నాకు తెలుసు, నాకు వచ్చింది ఎంత, ఒక 3 సంవత్సరాల విద్య. ఆ విచిత్ర వీణలో 1,00,000 సంవత్సరాల విద్య ఉంది. కానీ తను శంకరాభరణము వాయించబోతే చక్కగా పలికింది. విచిత్ర వీణ ఉన్నప్పుడు ఎలా రుచిగా పలికిందో అలాంటిదే దగ్గర దగ్గరగా ఉంది. అందరూ ఓహో అన్నారు. రాజుగారు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే నువ్వు. మెల్లిగా దీంట్లో ఏం చేశాడంటే ఓహో సరేనని రోజు విపరీతంగా అకుంఠితంగా సాధన చేసేవాడు. ఇక అదే పని. తనకి ఫైనరీ వచ్చింది అని అనిపించాకే రాజకుమారికి నేర్పడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు భేతాళుడు అడిగాడు, చూడు కథ విన్నావు కదా, అంత విద్య ఉన్న దాన్ని, అంత సంపదను తెచ్చిపెట్టింది, పేరుని తెచ్చిపెట్టింది, రాజకుమారికి వరుడయ్యే అవకాశాన్ని ఇస్తే ఎందుకు పగలగొట్టేశాడు? పోనీ అతను వీణ వాయించడం మానిలా, వీణే కదా వాయించాడు తర్వాత కూడా అని అడిగితే రాజుగారు గుర్తొస్తుంది. రాజుగారు చెప్పాడు, విద్యార్థి అతను ఒక విద్యలో ఫైనరీ సాధించాలనుకున్నాడు, ప్రావీణ్యం పొందాలి, ప్రావీణ్యం కావాలి, కానీ డబ్బు కాదు అతనికి కావాల్సింది. డబ్బు పేరు ప్రతిష్టల కోసం చేసేవాడైతే ఇంకా అసలు బాధే లేదు. కానీ అతని మనస్తత్వం అది కాదు. అతను ఈ విద్యలో నిష్ణాతుడు అవ్వాలని భావించి గురువుని ఆశ్రయించాడు. తనకి ప్రావీణ్యం రాకముందే వచ్చిన పేరు ప్రఖ్యాతులు అవి అలా స్థిరపడి ఉండిపోవటము, అందులో తన ప్రతిభ ఏమీ లేకపోవటం అతన్ని కలిచివేసింది. ఇలాంటి వాళ్ళు ఎంత తక్కువ ఉంటారు కదా, చాలా తక్కువ ఉంటారు, రేర్గా ఉంటారు. ప్రపంచంలో ఒకడు ఉంటాడు, కోటికొక్కడు. అవును, మనకేం వచ్చో అది దానికి రావాలి, కానీ అది పలికేస్తోంది కాబట్టి అమ్మ పలుకుతోందని పలికించకూడదు. అవును, మనం కూడా కొంత సాధన చేయాలి అని భావించి మళ్ళీ సాధన చేయటం వల్లే అతను జీవితంలో కుదురుకోగలిగాడు. సంవత్సరం పాటు ఎవ్వరితో మాట్లాడకుండా సాధన చేశాడని చెప్పారు. అంత సాధన చేశాక అతను ఫైనరీ సాధించాకే తన వీణావాద్యానికి ఏ గుర్తింపు లభించాయో అవన్నీ సంతోషంగా తీసుకున్నాడు. ఎన్నదగిన వ్యక్తి ఈ కుర్రాడు, సంతోష్ వర్మ అని చెప్పంగానే వికటంగా నవ్వేట భేతాళుడు. చాలా గొప్ప సమాధానం చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు, అంచేత నేను వెళ్ళిపోతున్నానని భేతాళుడు మళ్ళీ తిరిగి వెనక్కి చెట్టు మీదకి శవంతో సహా వెళ్ళిపోయాడు. రాజుగారు ఏం చేస్తాడు, మళ్ళీ వెనక్కి తిరిగి లోపలికి నడవడం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే. నమస్తే.